जना देख रहे हैं ना उन लोगों को क्या भी बोलते हैं आप? क्या अंदर उड़ा में ये मीडिया वेला क्या अंदर उड़ा अंदर ये गप्पा तुंग इरमा सो ये दादा तलपंदो दादा बात संदेश मीतो प्रजंक जनता बात संदेश मीतो इतके ओन दादा नास निम बात के चुड़ती जनता दानी जो बात कर देता ना दानी जो बात करता ना मिले నేను ఇంకేం చెప్పగలను సో మా తమ్ముడే చనిపోయాడు, నేను ఇంకేం చెప్తాను ఏం చెప్పలేను అని చెప్పేసి మేము మాట్లాడుతున్నారు. సో అంటే ఈరోజు పనికి వెళ్తుండంటనా? నేను చేతి కామ్కి నాకు అత్తేమో వెళ్తుండు, వ్యవసాయం పని చేస్తాను. సో పనికి వెళ్తుండు. సో మొత్తానికైతే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ప్రయత్నించడం, దాని తర్వాత దేవా వాళ్ళ మదర్తో కూడా మనం మాట్లాడినాం. దాని తర్వాత ఇప్పుడు హిడ్మా వాళ్ళ అన్న ఫ్యామిలీని అంటే పిల్లల్ని తనతో మాట్లాడడానికి మనం ప్రయత్నించినాం. అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందనేది కూడా మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళు ఆదివాసీలు కాబట్టి వాళ్ళ స్లాంగ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కాబట్టి మనకు రాదు కాబట్టి ఒక ట్రాన్స్లేటర్ మనకు కొంచెం హెల్ప్ చేసిండు. మీరు చూస్తూ ఉన్నారు అంటే మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి సో వీళ్ళందరి దగ్గరికి రావడం జరిగింది. సో మొత్తానికి సో హిడ్మా ఫ్యామిలీని అయితే మీకు చూపించిన, సో వాళ్ళ కష్టాలను కూడా మీరు కొద్దిగా చూపించిన. సో చాలా నైట్ అయిపోయింది, దీనికన్నా మనం ఎక్కువ చూపించలేం. సో నాతో పాటు మా కెమెరామెన్ శివ కూడా చాలా కష్టపడ్డాడు, ఎందుకంటే ఇంత అడవిలోకి రావడం చాలా కష్టం. సో మా కార్ డ్రైవర్ అరుణ్ అంటే హిడ్మాని ఎన్కౌంటర్ చేయకముందుకు అంటే ₹1 కోటి రివార్డ్ ప్రకటించారు. అంటే హిడ్మా ని పట్టిస్తే సో ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ప్రకటించని ఉండే. సో అంటే ₹1 కోటి ఇస్తాం ఒకవేళ ఈయనను పట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరు పట్టించకున్నా ఈయన డైరెక్ట్ వచ్చి లొంగిపోయినా ₹1 కోటి వస్తాయి. అంటే ఆయనకు పైసల ఆశ లేదు. అంటే ఒకవేళ ₹1 కోటి వస్తాయి కదా నేను లొంగిపోతాయి అని చెప్పేసి అదొకటి లేదు. ఇంకోటి ఈయనకు చాలామంది పొలిటికల్ లీడర్లు అంటే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు చాలా భయపడతారు అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఈయన ఏదైనా చేసినా కానీ ఈయన హిడ్మా హెచ్చరించినట్టు కొన్ని రాస్తుండేనంట, వాటికైనా కానీ భయం పడుతుండే. ఒకవేళ పొలిటికల్ లీడర్లు కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా సో అవి తీసుకొని ఉండొచ్చు, కానీ ఆయన అట్లా కాదు. అంటే జనాల కోసం నేను పోరాటం చేస్తున్నా, జనాల కోసం ఉన్నా అని చెప్పేసి దాంతో సో ఆయన ఏ పైసలు కూడా తీసుకోకుండా ఆఖరికి జనాల కోసమే చనిపోయినట్టు మనకు అర్థమవుతుంది.